హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు లంచ్కి చూడండి, రాగి సంగటి చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తాను. చూడండి, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై. సూపర్ ఉంది విజయ. సూపర్ ఉందా? సంగటి చాలా బాగుంది, న్యూట్రిషియస్. ఎందుకంటే ఇది రాగిపిండి మంచిది కదా బాడీకి. అవును, మళ్ళీ పప్పు కూడా చాలా బాగుంది టేస్ట్. సంగటి ఈజీగా చేసుకునే మెథడ్లో చేసిన, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సంగటి చేసుకోవడానికి 4 గ్లాసులు వాటర్ పోసి ఇట్లా పెద్ద డేక్షాలో పెట్టుకోవాలి. మందంగా ఉండే డేక్షాలో. నేను కుక్కర్ డేక్షా పెట్టాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా గ్లాసు, ఆ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇట్లా మరిగేటప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈజీగా చేసుకునే మెథడ్ చూపిస్తున్నాను. రైస్తో కాకుండా బాంబే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ, దాంతో చేస్తున్నాను. 4 గ్లాసులు నీళ్లు పోసాను. 1/2 గ్లాసు సుజీ రవ్వ వేసాను. నీళ్లు మరిగేటప్పుడు నీళ్ళల్లోనే మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ కూడా వేసాను. ఇంకంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది కదా ఉప్మా రవ్వ. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్మా రవ్వని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే సంగటి చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మెత్తగా సాఫ్ట్గా వెన్నపూసలాగా ఉంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. రైస్తో చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. చూడండి, 4 గ్లాసులు నీళ్ళకి 1/2 గ్లాసు ఉప్మా రవ్వ, 1 గ్లాసు రాగిపిండి తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది సంగటి. చాలా బాగుంటుంది, వెన్నపూసలాగుంటుంది. మింగుతుంటే అలా గొంతులోంచి జారిపోతూ ఉంటుంది. చూడండి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నచ్చితే మీరందరూ ట్రై చేయండి. రాగిపిండి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో అట్లే మూత పెట్టేసి ఉంచాలి. అస్సలు కదపకూడదు అనమాట, కలపకూడదు. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం అంతా బాగా మిక్స్ చేసుకుంటే అస్సలు ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది సంగటి. మనం రాగిపిండి వేసిన తర్వాత అస్సలు ఏం కలపకుండా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని 2-3 మినిట్స్ అట్లే వదిలేసేయాలన్నమాట, ఏం కలపకుండా. 2-3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఇట్లా కలుపుకుంటే అస్సలు ఉండలు లేకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, నేను కలుపుతున్నాను బాగా. మామూలుగా పిండి వేసిన వెంటనే కలుపుకుంటే చిన్న ఉండలు, అక్కడక్కడ ఉండల్లాగా ఉంటుంది. మింగుతుంటే ఉండలు ఉంటుంది. మనం పిండి వేసిన తర్వాత అట్లా వదిలేసేయాలి మూత పెట్టేసి. 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేసేయాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. తర్వాత మూత తీసి మనం కలుపుకుంటే అస్సలు ఉండలు ఉండవు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంకా నీళ్ళల్లో చెయ్యి అద్దుకొని మనం గరిటెకుండేదంతా తీసుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇంకా రాగి సంగటి రెడీ. 5 మినిట్స్లో అయిపోతుంది రాగి సంగటి. 5-10 మినిట్స్లో అయిపోతుంది. మనం నీళ్లు మరిగించుకొని ఇంకా పిండి రవ్వ వేసుకోవడమే. తొందరగా ఉడికిపోతుంది, తొందరగా అయిపోతుంది. 10 మినిట్స్లో అయిపోతుంది రాగి సంగటి. రైస్ అయితే చాలా టైం పడుతుంది కదా, 1 అవర్ పడుతుంది. రైస్ మెత్తగా ఉడకబెట్టుకొని మనం పిండి వేసుకొని చేసుకోవడానికి. ఇప్పుడు నేను రాగి సంగటి రెడీ అయిపోయింది. పప్పు కూడా ఉడకబెట్టేసాను కుక్కర్లో. పప్పుకి తాలింపు పెడుతున్నాను. కుక్కర్లో కందిపప్పు వేసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారము, పసుపు, ఉల్లిపాయ, కొంచెం చింతపండు అన్నీ వేసేసి ఉడకబెట్టేసాను. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. 1 ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు. ఎండుమిరపకాయలు చూడండి బాగా బ్రౌన్ కలర్లో వేగినాయి. అట్లా వేగితే మనం పప్పు అన్నంలో మిరపకాయలు తిన్నా కానీ ఏం కారం ఉండవు, బాగుంటాయి. ఇంకా 2 రెమ్మలు కరివేపాకు వేసాను. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టాను. ఇంకా తగినంత సాల్ట్ వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి. కందిపప్పు మనకు ఎంత పప్పు కావాలో అంత పప్పు తీసుకొని 2 సార్లు కడిగేసి ఇంకా 1 ఉల్లిపాయ కట్ చేసేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, టమాటాలు వేసాను, పసుపు వేసాను, కారం వేసాను. ఇంకా కొంచెం చింతపండు వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేస్తే 3 విజిల్స్కి సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇట్లా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇట్లా పప్పు గుత్తితో ఎనుపుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. చూడండి తాలింపు రెడీ అయిపోయింది. పప్పు కూడా వెనిపేసాను. ఇంకా తాలింపు పప్పులో వేసుకొని 1 బాయిల్ రానివ్వాలి. తాలింపు వేసిన తర్వాత మళ్ళీ 1 బాయిల్ వచ్చేటట్టు మనం ఉడకబెట్టుకోవాలి. అప్పుడే పప్పు బాగా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా పప్పు తీసుకెళ్ళి ఆ కళాయిలో వేసుకోవచ్చు, కానీ కళాయి నేను వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటాను కదా, అందుకు తాలింపు అంతా పప్పులో వేసేసి 1 బాయిల్ వచ్చే వరకు ఉడకబెడతాను. ఈ కళాయిలో మళ్ళీ బెండకాయ ఫ్రై చేస్తాను. బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి తాలింపు అంతా వేసేసాను. ఇప్పుడు 1 బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి బాయిల్ వచ్చింది. ఈరోజు లంచ్ రెసిపీస్ రాగి సంగటి, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై. చూడండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే పప్పులో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి మనం కట్ చేసుకోవాలి. మొదలు చివర తీసేసి మనకి ఎంత సైజు ముక్కలు కావాలో అంత కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. ఎండుమిరపకాయలు వేగినాయి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు 1 ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఇంకా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలకి తగినంత సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను.
పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మనం ముక్కలకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ బెండకాయ ముక్కలు, వీటికి సరిపోయినంత వేసాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఎక్కువైతే మనం తీయలేం కదా. ఉప్పు కసం అయితే అస్సలు బాగుండదు, హెల్త్కి కూడా మంచిది కాదు, తినడానికి కూడా బాగుండదు. అందుకనే ఉప్పు నేను ఎప్పుడు కొంచెం తక్కువనే వేస్తుంటాను. అందాజుగా వేస్తాను కానీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సంగటి చేసి పెట్టుకున్నాం కదా, అవి ముద్దలు చేస్తున్నాను. ఇట్లా ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం వాటర్ రాయాలి, చేతికి కూడా తడి చేసుకోవాలి నీళ్ళల్లో ముంచి. ఇప్పుడు సంగటి ప్లేట్లో వేసి ముద్దలుగా చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. చల్ల నీళ్ళల్లో చేయి అద్దుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. ఇట్లా ముద్దలు చేసుకోవచ్చు. నీళ్ళల్లో చేయి అద్దుకుంటూ మనం ముద్ద చేసుకోవాలి. చూడండి, బాగా వచ్చింది ముద్ద. ఇట్లా చేత్తో చేసుకోవడం రాని వాళ్ళు ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను నేను, చూస్తూ ఉండండి. మనకి ఏ సైజు ముద్దలు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం సంగటి వేసుకొని మనం ముద్దలు చేసుకోవచ్చు. చూడండి ముద్ద ఎంత బాగా అయిందో. ఇంకొక మెథడ్ చూపిస్తాను చూడండి ముద్ద చేసుకునేది. ఇట్లా కొంచెం లోతుగా ఉండే స్టీల్ గిన్నె తీసుకోవాలి. స్టీల్ గిన్నె కానీ ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. కొంచెం లోతుగా ఉండేది. కొంచెం చల్ల నీళ్ళు అట్లా చల్లి, ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి. గిన్నెకి సంగటి అతుక్కోకుండా బాగా ముద్ద బాగా వస్తుంది. అందుకే కొంచెం నీళ్ళు చిలకరించి ఇంకా సంగటేసి, మనకి ఎంత ముద్ద కావాలో అంత సంగటేసి ఇట్లా తిప్పుకోవాలి. డేక్షాన్ని ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటే ముద్ద అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకుంటే బాగా ముద్ద బాగా వస్తుంది. చేత్తో చేసుకోవడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చూడండి, బాగా వచ్చింది. కొంచెం నీళ్లు చల్లి చేసుకోవాలి, లేకపోతే డేక్షకు అంటుకుంటూ సరిగా రాదు. ఇంకొక ముద్ద చేత్తో చేస్తున్నాను. 1 గ్లాసు రాగి పిండికి 1/2 గ్లాసు బాంబే రవ్వ తీసుకున్నాను. దానికి ఈ సైజు ముద్దలు 3 వచ్చినాయి. 2 పెద్ద సైజు వచ్చినాయి, ఇది చిన్న సైజు. 3 ముద్దలు అయినాయి రాగి ముద్దలు. మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. కొంచెము ఎక్కువ ముద్దలు కావాలంటే ఇంకొంచెము ఎక్కువ నీళ్లు పోసుకొని, రాగి పిండి కొలతలు కూడా ఎక్కువ చేసుకొని చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్తో మనం డబల్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే. చూడండి, బెండకాయ ఫ్రై మళ్ళీ ఒకసారి మూత తీసి కలబెడుతున్నాను. ఇంకొంచెము ఉడకాలి, కొంచెం తడిగా ఉంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ అయింది. బెండకాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు తగినంత వేసుకోండి, మీకు ఎంత కారం కావాలో అంత. ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇంకంతా బాగా కలుపుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. బెండకాయ ఫ్రై రెడీ, టమాటా పప్పు రెడీ, రాగి సంగటి రెడీ. ఇప్పుడు ప్లేట్లో వడ్డిస్తాను.
చూడండి రాగి సంగటి వడ్డిస్తున్నాను మా హస్బెండ్కి. మా వారికి పప్పుతోనే ఇష్టము రాగి సంగటి, నాన్ వెజ్ తిన్నారు కదా, పప్పుతో చాలా ఇష్టము. వేడివేడి పప్పు, వేడివేడి రాగి సంగటి, ఏదైనా ఒక ఫ్రై ఉంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి మా వారికి వడ్డిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ తిని చూసి చెప్తారంట, చూడండి. తిని చూసి చెప్పు. రాగి సంగటి, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై. సూపర్ ఉంది విజయ. సూపర్ ఉందా? సంగటి చాలా బాగుంది, న్యూట్రిషియస్. ఎందుకంటే ఇది రాగిపిండి మంచిది కదా బాడీకి. అవును. మళ్ళీ పప్పు కూడా చాలా బాగుంది టేస్ట్. సంగటి ఈజీగా చేసుకునే మెథడ్లో చేసిన, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా సంగటి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, నేనే కనుక్కున్నా ఈజీగా చేసేది. ఈజీగా చేయొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా వెన్నపూసలాగా ఉంటుంది మింగుతుంటే. వెన్న మింగితే ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో గొంతులోంచి, అంత సాఫ్ట్గా ఉంటుంది. అవును, బాగుంది. థ్యాంక్స్. ఎవరైనా సంగటి చేసుకోవాలంటే ఇట్లా చేసుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా బటర్ ఉన్నట్టు ఉంటుంది, వెన్న ఉన్నట్టు. పప్పు మళ్ళీ తాలింపు మళ్ళీ సంగటి కాంబినేషన్ చాలా బాగుంది. నువ్వు నాన్ వెజ్ తినవు కాబట్టి పప్పుతో తింటావు. మామూలుగా అందరూ నాన్ వెజ్తో తింటారు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, అట్లా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పప్పుతో కూడా బాగుంది. నైస్, విల్ ఎంజాయ్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.